హై గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం బీటెక్లో ఫీజెస్ ఎట్లుంటాయి, ఎట్లాంటి డీటెయిల్స్ తెలుసుకున్నాం. నార్మల్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫీజెస్ అనేది సరిగా అస్సలు వేయడం లేదు. ఇప్పుడు మన కాలేజ్ ఫీజు ఒకవేళ 1,00,000 అయితే వాళ్ళు ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్, అది ఇది అనేసి 1.5 lakhs అనేది తీసుకుంటున్నారు. సో దీని గురించి జాగ్రత్త చూసుకోండి. ఇది ఫీజెస్ గురించి. ఇప్పుడు మళ్ళీ బిల్డింగ్ ఫీజెస్ అని, ట్యాబ్ ఫీజెస్ అని, ట్రైనింగ్కి అనేసి అది ఇది అని ఫీజెస్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నారు. అది కాక హాస్టల్ కూడా అంతే. ఫస్ట్ ఇయర్ అనేది ఒకవేళ 1,00,000 అనేది హాస్టల్ ఫీజు ఉంటే, మళ్ళీ సెకండ్ ఇయర్ పోయే వాళ్ళకి హాస్టల్ ఫీజు అనేది మళ్ళీ స్లోగా ఇంక్రీజ్ చేసి, ఇప్పుడు 1,00,000 అన్నారు కదా, 1,20,000 1,20,000 అనేది అట్లా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇయర్కి వచ్చేకి 1,40,000 అట్లా తీసుకుంటున్నారు. కొన్ని దానిలో ఒకవేళ 70K అనేది హాస్టల్ ఫీజు ఉందనుకో, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి 1,00,000 అనేది చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు నార్మల్గా అయితే మనం కాలేజ్ ఫ్రీ సీట్ కాబట్టి జాయిన్ కావచ్చు, అది ఇదని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. కానీ అక్కడ వెళ్ళాక ఫీజెస్ అది ఇది అనేసి మనకి చాలా ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా చేస్తారు. కాలేజ్ ఫీజ్ 70K, ఇప్పుడు 70K ఉండొచ్చు, కొన్ని కాలేజీలో 45K ఉంటుంది, కొన్ని కాలేజ్ 50K ఉంటుంది సీట్ ప్రకారం. ఇప్పుడు మీరు చిన్న కాలేజ్ చేసినారనుకో, ఆ కాలేజ్కి కట్ ఆఫ్ ఇంత ఫీజు అని ఉంటుంది. ఆ ఫీజు అనేది గవర్నమెంట్ వేస్తుంది. కొంచెం అటానమస్ కాలేజ్ అనుకో 70K ఆ మధ్యలో ఉంటుంది కాలేజ్ ఫీజు అనేసి. ఇప్పుడు కాలేజ్ ఫీజు గవర్నమెంట్ కొన్నిసార్లు వేస్తుంది. ఇప్పుడు కాలేజ్ ఫీజు అనేది గవర్నమెంట్ అనేది సరిగ్గా వేయలేదు. మళ్ళీ కాలేజ్ వాళ్ళు ఏమంటారు, మీరు పే చేయండి అంటున్నారు. కానీ మనం చేసేంత స్తోమత ఉండదు. కాలేజ్ ఫీజు ఫ్రీ సీట్ అనేది జాయిన్ అయింటాము, కానీ అక్కడ పోయి మోసపోతాం. కంపల్సరీ పే చేయాలి. పే చేయకుంటే ఎగ్జామ్స్ రాయనేము. గవర్నమెంట్ వేయలేదు కాబట్టి మాకు ఎక్కడి నుంచి వస్తుంది, మీరు వేయాలి కదా అనేసి చాలా కాంట్రవర్సీస్ అనేవి జరుగుతున్నాయి. సో దానికి ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇప్పుడున్న బీటెక్ స్టూడెంట్స్ అనేది చాలామంది ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కాలేజ్ ఫీజు ఒకవేళ తక్కువ ఉంటే పే చేయొచ్చు, మళ్ళీ గవర్నమెంట్ వేసిన తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు కాలేజ్ ఫీజు అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. 70K 1,00,000 వరకు ఉన్నాయి. ఆ 1,00,000 అనేది మనం పే చేయలేము కదా. 1,00,000 ఇప్పుడు పే చేయండి, లేకుంటే ఎగ్జామ్ పెట్టామంటే మనం అట్లా హాస్టల్ ఫీజు కట్టలేము, ఇట్లా కాలేజ్ ఫీజు కట్టలేము, ఇట్లా మళ్ళీ ఆ బిల్డింగ్ ఫీజు, మెయింటెనెన్స్ ఫీజు అవి కట్టలేము. మళ్ళీ మన పర్సనల్ ఖర్చులకు మొత్తం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫీజెస్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అసలు ఫ్రీ సీట్ అనే వర్డ్కే వాల్యూ లేకుండా పోతుంది. సో ఆ బీటెక్ స్టూడెంట్స్ ఒకవేళ బీటెక్ కాలేజీలో జాయిన్ కావాలనుకుంటే ముందుగా ఇవన్నీ తెలుసుకొని జాయిన్ కాండి. కాలేజ్ వాళ్ళు గవర్నమెంట్ వేస్తుంది కదా, ఫీ పే చేయని అవసరం లేదు. బిల్డింగ్ ఫీజు ఎక్స్ట్రా ఈ ఫీజెస్ అవార్డు కట్టుకొని హాస్టల్ కట్టుకుంటే సరిపోతుంది అంటారు. కానీ ఫస్ట్ ఇయర్ అయిపోయే ముందు కానీ ఇట్లా కంపల్సరీగా ఫీజు అడుగుతారు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయితే మీరు ఎట్లా వేరే కాలేజ్ పోలేరు కాబట్టి, సో అప్పుడు పాసిబిలిటీ ఉండదు కాబట్టి అప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా కంపల్సరీ పే చేయాల్సిందే, అది ఇది అనేసి అడుగుతారు. సో దానికి కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది నేను కూడా ఫేస్ చేసినా కాబట్టి చెప్తున్నాను. సో మీరు ఏ కాలేజ్ అయితే జాయిన్ అవుతున్నారో కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు, కాలేజ్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ డీటెయిల్గా కనుక్కోండి. కంపల్సరీ ఇట్లానే చేస్తాం మేము అని ఆ స్టూడెంట్స్ని కొంచెం ఎంక్వైరీ చేసి కనుక్కోండి. ఈ కంప్లీట్ గైడెన్స్ విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ కాలేజ్ బెస్ట్ ఏమనేసి. సో ఏమన్నా డౌట్ ఉంటే ఇప్పటికే చాలామంది అడిగారు, చాలామందికి నేను రిప్లై ఇచ్చాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఎట్లా అయితే అది ఇది అని అడిగారు. వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.